హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. టుడే మనం 10th క్లాస్ బయాలజీలోని లెసన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్ లైఫ్ ప్రాసెసెస్. లైఫ్ ప్రాసెస్లో మనం ఏమేమి ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి అనే దానికోసం తెలుసుకుందాం. లైఫ్ ప్రాసెస్లో మనం చూసినట్లయితే న్యూట్రిషన్ అనేది ఫస్ట్ టాపిక్. న్యూట్రిషన్లో మనం చూసినట్లయితే న్యూట్రిషన్ అంటే ఏంటి అనేది మనం ఈ న్యూట్రిషన్ టాపిక్లో తెలుసుకుంటాం. అలాగే ఇందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి అనే దానికోసం మనం ఈ న్యూట్రిషన్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ప్లాంట్స్లో న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికోసం తెలుసుకుంటాం. అలాగే యానిమల్స్ న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికోసం కూడా మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ రెస్పిరేషన్ చూసినట్లయితే మనం రెస్పిరేషన్ను ప్లాంట్స్లో ఎలాంటి రెస్పిరేషన్ జరుగుతుంది, నెక్స్ట్ యానిమల్స్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, హ్యూమన్స్లో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికోసం మనం ఈ రెస్పిరేషన్ సిస్టంలో మనం తెలుసుకుంటాం. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇందులో ప్లాంట్స్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా జరుగుతుంది, వాటర్ అనేది ఎలా సప్లై అవుతుంది అనే దానికోసం తెలుసుకుంటాం. అలాగే హ్యూమన్స్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే హ్యూమన్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటో దానికోసం మనం ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ ఈజ్ ద వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్. ఇక్కడ మనం హ్యూమన్స్లో ఎక్స్క్రీషన్ సిస్టమ్ గురించి ఈ ఎక్స్క్రీషన్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ లెసన్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఈ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మనం ద హ్యూమన్ నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్ యొక్క రోల్ అనేది ఏంటి అనే దానికోసం అని ఈ ఎండోక్రైన్ సిస్టంలో తెలుసుకుంటాం. ఇందులో పిట్యూటరీ గ్లాండ్స్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ ఇవన్నీ మనకి ఎండోక్రైన్ సిస్టంలోనే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ హౌ టు రెస్పాండ్ టు స్టిమ్యులీ. ప్లాంట్స్ అనేవి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి ఏంటనే దానికోసం మనం కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ లెసన్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. ఆర్గానిజమ్స్ అనేవి ఎలా రీప్రొడ్యూస్ చేస్తున్నాయి అనే దానికోసం మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. ఇక్కడ రీప్రొడక్షన్ అనేది ప్లాంట్స్లో ఎలా జరుగుతుంది, అలాగే యానిమల్స్లో ఎలా జరుగుతుంది అనే దానికోసం తెలుసుకుంటాం. ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి తెలుసుకుంటాం. అలాగే సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ బర్త్ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎలా చేయాలి, రీప్రొడక్టివ్ హెల్త్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనే దానికోసం ఈ టాపిక్లో మనం హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్లో మనం తెలుసుకుంటాం. అలాగే ఫోర్త్ లెసన్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఈ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్లో మనం హెరిడిటీ అంటే ఏంటి అనే దానికోసం తెలుసుకుంటాం. ఇందులో మనం మెండల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకుంటాం, వేరియేషన్స్ గురించి తెలుసుకుంటాం. అలాగే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్, అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి అనే దానికోసం మనం ఈ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనే టాపిక్లో మనం ఆ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనే లెసన్లో మనం తెలుసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ లెసన్ అవర్ ఎన్విరాన్మెంట్లో మనం చూసినట్లయితే ఇందులో మనం ఈకోసిస్టమ్ గురించి అండ్ ఫుడ్ చైన్స్ అండ్ వెబ్స్ గురించి, న్యాచురల్ రిసోర్స్ గురించి, అలాగే పొల్యూషన్ గురించి మనం అవర్ ఎన్విరాన్మెంట్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇంకా లాస్ట్లో చిన్న సజెషన్ ఏంటంటే ఇంపార్టెంట్ నోట్స్ ఫర్ స్టూడెంట్స్కి ఒక నోట్ ఏంటంటే మనం ఈ టాపిక్స్ అన్నిటి గురించి తెలుసుకుంటాం ఎలాగో. నెక్స్ట్ కానీ ఇందులో మనకు మెయిన్ ఏంటంటే మనం డయాగ్రామ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయడం, డ్రా చేయడం బాగా నేర్చుకోవడం. నెక్స్ట్ ఆ లేబులింగ్ అనేది నీట్గా ఉండడం, ఇలాంటిది అంటే ఫోకస్ ఆన్ డయాగ్రామ్ మీద ఫోకస్ చేసి మనం ఎలా నేర్చుకోవాలి ఏంటి అనే దానికోసం మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అలాగే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అసలు కాన్సెప్ట్ అంటే బట్టి వేయడం కాకుండా కాన్సెప్ట్ అంటే ఎలా ఏంటి అనే దానికోసం అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ గురించి మనం దాని గురించి అర్థం చేసుకొని చదివితే మనకి టాపిక్ అనేది నీట్గా అర్థమవుతుంది. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే ప్రాక్టీస్ అండ్ రివైజ్. ఎక్కువ మనకి ఎప్పటికప్పుడు మనం ఏదైనా మీకు స్కూల్లో చెప్పిన టాపిక్ అనేది ఎప్పటికప్పుడు మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం, అలాగే రివైజ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా గుర్తుండడం అనేది ఉంటుంది అన్నమాట. సో